నువ్వు నేను జయం వంటి సినిమాలతో ఎవరు ఊహించని విధంగా అందరి దృష్టిని ఆకర్షించాడు దర్శకుడు తేజ. ఉదయ్ కిరణ్, నితిన్ వంటి వాళ్ళు హీరో అయ్యారంటే అది దర్శకుడు తేజ పుణ్యమే అని ఎవరైనా అంగీకరిస్తారు. ఒకే దశలో దర్శకుడు తేజ ఎవరినైనా హీరో చేయగలడు అని ఆడియన్స్తో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా అంగీకరించాయి. అలాంటి తేజ ఆ తర్వాత వరుస పరాజయాలతో తెరమరుగైపోయాడు. ఎన్ని సినిమాలు తెరకెక్కించినా సక్సెస్ ముఖం చూడలేకపోయాడు. ప్రస్తుతం రానా హీరోగా తెరకెక్కుతున్న నేనే రాజు నేనే మంత్రి అనే సినిమా తేజకు లాస్ట్ ఛాన్స్ అని కూడా కొందరు అంటుంటారు. అయితే ఇలాంటి ఫెయిల్యూర్స్ ఎన్ని వచ్చినా తేజకు ఏం కాదని, ఆయన పోగేసిన ఆస్తులే ఆయన్ను లైఫ్ లాంగ్ కాపాడతాయని పలువురు చెబుతుంటారు. దర్శకుడు తేజ ఆస్తులు కూడబెట్టిన విధానం కూడా చాలా విచిత్రంగా ఉంటుందని సమాచారం. జయం సినిమా తర్వాత పదుల సంఖ్యలో నిర్మాతలు తేజతో సినిమా చేయడానికి లక్షల్లో అడ్వాన్సులు ఇచ్చారట. తనకు అడ్వాన్స్ ఇచ్చిన వారందరి దగ్గర డబ్బులు తీసుకున్న తేజ ఆ డబ్బుతో హైదరాబాద్ పరిసరాల్లో భారీగా భూములు కొనుగోలు చేశాడట. ఆ భూముల విలువలు ఇప్పుడు 100 కోట్లలో ఉంటుందని సినీ జనం అంటుంటారు. అయితే తేజకు అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాతలు ఆయన ఫెయిల్యూర్స్ కారణంగా ఆ తర్వాత ఆయనతో సినిమా చేయడానికి ముందుకు రాలేదని, అడ్వాన్సులు కూడా తీసుకోలేదని టాక్ ఉంది. అలా అప్పట్లో కొనుగోలు చేసిన భూములే ఇప్పుడు తేజకు కోట్లు తెచ్చిపెట్టాయట. ఇన్ని ఉన్నా ఎవరికి తెలియని వింత వ్యాధితో బాధపడ్డ తన కుమారుడిని తేజ బ్రతికించుకోలేకపోవడం ఆయన జీవితంలో ఓ ట్రాజెడీ అని ఆయన గురించి తెలిసిన వాళ్ళు చెబుతుంటారు. ఏదేమైనా ఒకప్పుడు తన ఐడియాతో కోట్లు సంపాదించిన తేజ టాలెంట్ నిజంగా సూపర్ అనే చెప్పాలి. If you like the video, please like us and subscribe Tollywood Nagar.